జెన్యున్ ఇష్యూ కాబట్టి తప్పకుండా కష్టపడతాం. స్పోర్ట్స్ కోటాలో పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని చెప్తూ తప్పకుండా ఇది కూడా ప్రయత్నం చేస్తాం. ప్రమోషన్లు మరియు గ్రేడ్ల నిర్ధారణ చేయాలి. ఎందుకంటే పనిచేసే వాళ్ళని పనిచేయని వాళ్ళని ఒకదాంట్లో పెట్టొద్దు, సీనియర్లను జూనియర్లను ఒకదాంట్లో పెట్టొచ్చు. కాబట్టి ఇది కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా నిర్దిష్ట జాబ్ చార్ట్ మరియు క్యాడర్ అంటే టైమింగ్స్ అంతేనా? మీరే వదల ఆఫీస్కు ఎవరు పెట్టింది లోను, ఎవరు పెట్టింది యాప్? ఎక్కడో ఆఫీసులన్నా కూర్చొని రూల్స్ పెడితే ఊళ్ళో కూర్చోవాలి. నిజంగా పంచాయతీ కార్యదర్శులు పొద్దుగా దేశం వాళ్ళు ఉండేలేకుడు భార్య పిల్లలు కోసం అయ్యేపోనేనా? ఇవన్నీ కాదు. ఆగాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే అపాయింట్మెంట్ దొరకకపోయేది. కష్టాలు చెప్పుకున్నామంటే ప్రజాభవన్లకు దొరకపోయేది. ఈనాడు సీతక్క దగ్గరికి ఎప్పుడు పోయినా ఉండదు. మీ కష్టాలు చెప్పుకోవచ్చు, మీ బాధలు చెప్పుకోవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే వేగంగా అది ఆచరణకు అమలు చేసేట విధంగా ఉండాలి. కానీ లేనిపోని అన్ని రూల్స్ పెట్టి సీతక్క అవన్నీ అయ్యేవాడిని నేను ఊళ్ళో ఎదుగుతామన్న మా మునుగోడుల నియోజకవర్గ స్థాయి 159 మంది పంచాయతీ కార్యదర్శులతో మీటింగ్ పెట్టిన పొద్దున వచ్చిందో వాళ్ళు మాటలు చెప్తుంటే నేను పరిశానైనా. అరే మనం టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అది దొరల పాలన, రాజరిక పాలన. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సరే చెప్పుకునే హక్కు ఉంది. అది ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేస్తుంది, మీ అందరినీ కాపాడుకుంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీరు సంతోషంగా ప్రజలకు సేవ చేసి మీరు మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రభుత్వానికి పోటీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేయాలి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తాం. అవతల పార్టీల్లో అధికారం లేకపోయేసరికి, సాయంకారు లేకపోయేసరికి, బుగ్గకారు లేకపోయేసరికి ఫ్రస్ట్రేషన్లో ఉండదట. మిమ్మల్ని రెచ్చగొడదామని చూస్తున్నారు, ధర్నాలు చేపిద్దామని చూస్తున్నారు. అవసరం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మీ అందరం మీరు ఏడికి రమ్మంటే ఆడికొస్తాం. మీరు ఎప్పుడు వస్తామన్నా మా ఇంటికి రాండి 24 గంటలు. మీ ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి, ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి. ఏ సమస్యకైనా మేము ఉన్నది చెప్తాం. చేయగలిగే సమస్యలు మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో మీ ప్రభుత్వ పరంగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. ఎక్కడ కూడా దాపరికం చేయగలిగే పనులను చేసి ఉన్న వాస్తవాలు మీకు చెప్పి మరీ మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్తున్నాను. ఎక్కడ కూడా మీ అబద్ధాలు మాటలు చెప్పి అరిచేత స్వర్గం చూపినాం. ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆదాయం ఏంటి, వనరులు ఏంటి, ఖర్చులు ఏంటి, మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవాలో ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. బరాబర్ మీకు అన్ని చెప్తాం, అర్థమయ్యేటట్టు చెప్తాం. మీరు అందరం కలిసి ప్రజలకు సేవ చేద్దాం. మీ అదేమనుకుంటే వారు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మనిద్దరము జేగట్లలాగా పనిచేసినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు. కాబట్టి సోదరులారా, మీకోసం ఇంత దూరం వచ్చి మా సీత తెస్తుంది, మా పన్నం ప్రభాకర్ వస్తుందంటే మహేష్ కుమార్ గారు అన్నారు, మీరు అన్నా మనం కంపల్సరీ పోవాలి. మన పంచాయతీ కార్యదర్శులు అంటే ఈ పల్లెలో దేశానికి పట్టుకొమ్మాలన్నట్టు వాళ్ళే మనకు పునాది. ఈ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉన్న కష్టాలకు, చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి ప్రజలను ఆదుకునే పంచాయతీ కార్యదర్శి కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళని కాపాడుకొని వాళ్ళకు ప్రజలు సేవ చేసే విధంగా వాళ్ళ కుటుంబాలను కాపాడుకున్నామని చెప్పి మీ ఇద్దరు వేసిన దగ్గర సోదరులారా, తప్పకుండా ఏమైనా ఈ 15 నెలల నుంచి బిల్స్ వస్తున్న సీతక్క ఊళ్ళలో బాగా ప్రాబ్లం ఉంది. వీళ్ళని వీళ్ళు చెప్తే ఇంతమంది వచ్చింది ఎన్నో ఆశలతోటి. ఎవరిని వదిలించినా బాగలేదు సీతక్క. పైసలు లేవు. నేను అప్పు తెచ్చి పెట్టినా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు సొంత పైసలు కూడా తీసుకొచ్చి పెడుతున్నాను. వాళ్ళ సొంతంగా అప్పులు వచ్చి, ఎందుకంటే ఊళ్ళో ప్రెజరు, అధికారుల ప్రెజరు, మనం పెట్టే వడ్డీ తట్టుకోలేక, పైసలు లేక సాయం జీతం తోడు కూడా చిన్న ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది. కాబట్టి మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో
మన సీతక్క దగ్గర మీ సమస్యల పరిష్కారానికి మీ అందరి తరఫున మీ అందరం కలిసిపోయి ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులకు చెప్పి తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం కృషి చేశారని తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ.